వై డూ వి డ్రీమ్? మనకి కళలు ఎందుకు వస్తాయి? అసలు ఎలాంటి కళలు వస్తాయి? వచ్చిన కళలకి ఒక మీనింగ్ ఏంటి? ఏదైనా అసలు మీనింగ్ ఉందా? అసలు ఈ డ్రీమ్స్ అవన్నీ కూడా నిజమా? జరుగుతాయా? లేకపోతే జరిగినవి వస్తాయా? ఇలాంటి టాపిక్స్ మీద మనం ఇప్పుడు కాసేపు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రీమ్స్ అనేది అందరికీ వస్తాయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. కొంతమందికి వస్తాయి కానీ వాళ్ళకి తెలియదు వచ్చాయని. అందుకే వాళ్ళు నాకేం కళలు రావురా బాబు అంటారు. కానీ జనరల్గా ఏంటంటే ఒకటో రెండో కనీసం వస్తాయి. ఆన్ యావరేజ్ మనిషికి 5-6 కళలు వస్తాయి ప్రతి రాత్రి అని అంటారు. కానీ కొన్ని గుర్తుండవు మనకి, కొన్ని చాలా చిన్నగా ఉంటాయి. అన్నీ గుర్తుండాలి అనేది లేదు అక్కడ పాయింట్. అసలు ఈ డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అంటే దానికి మెయిన్ రీజన్, అసలు డ్రీమ్స్ రాని వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. ఎవరంటే ఈ 4 బ్రెయిన్ మీద దెబ్బ తగిలిన వాళ్ళు, అంటే ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి రాకపోవచ్చు, కానీ మిగిలిన నార్మల్ పర్సన్ అందరికీ కూడా డ్రీమ్స్ అనేవి వస్తాయి. సో మనకి కళలు ఎందుకు వస్తాయి అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ బెనిఫిట్స్ ఏంటి కళల వల్ల అంటే, కళల వల్ల మీకు కోరికలు, బేసిక్గా మీకు ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే అవి తీరకపోతాయి, నిజ జీవితంలో తీరకపోతే అవి మీరు కళల ద్వారా జనరల్గా అవి తీరుతాయి. ఇంకొకటి ఏంటంటే ఫర్బిడెన్ డిజైర్స్ ఉంటాయి, అంటే నిశ్శబ్ద కోరికలు అంటారు కదా. అంటే ఇవి రకరకాల, దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ తెలుసుకుంటాము. ఇలాంటివి ఏమైనా ఉంటాయి కూడా, అలాంటివన్నీ కూడా మీకు కళల్లో నెరవేర్చుకుంటారు. ఆ తర్వాత డిసప్పాయింట్మెంట్, ఫెయిల్యూర్స్, అంటే ప్రతి మనిషి ఏదో ఒక జీవితంలో, ఏదో ఒక పాయింట్లో తన జీవితంలో ఏదో ఒక ఫెయిల్యూర్ని చూస్తాడు. ఆ ఫెయిల్యూర్ని తట్టుకోగలిగిన శక్తి మన బాడీకి ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్కే ఉండాలి, మెయిన్ థింగ్ కదా. బాడీలో ఏ పార్ట్ అయినా బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి, ఆర్ మన మెంటల్ హెల్త్ అంతా బాగుంది అని చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ అనేది ఎన్నో న్యూరాన్స్, అంటే కొన్ని బిలియన్ ఆఫ్ న్యూరాన్స్ అన్నీ కలిపి ఉన్నది. ఇప్పటిదాకా కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, డాక్టర్లు ఎంతోమంది ఎన్ని చేసినా సరే బ్రెయిన్ ఈజ్ ది కాంప్లెక్స్ థింగ్ వాళ్ళకి ఎవరికైనా సరే. సో బ్రెయిన్ గురించి చదువుకున్న వాళ్ళు, బ్రెయిన్ గురించి పరిశోధన చేసిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడిన వాళ్ళని చెప్పాలి. అండ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇది కూడా లాస్ట్ ఒక 50-60 ఇయర్స్లో ఇదంతా డెవలప్ అయ్యింది. బ్రెయిన్ గురించి ఎక్కువ తెలిసింది. అంతకుముందంతా కూడా అపోహలు, ఏంటంటే ఇలా అయ్యిందేమో, ఇలా ఉందేమో అనేది. కానీ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు సైన్స్ అంతా పెరగడం వల్ల బ్రెయిన్ యొక్క కెపాసిటీ గురించి, క్యాపబిలిటీస్ గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటిదాకా కూడా మనకి డ్రీమ్స్ అనే వాటి మీద కూడా బేసిక్గా ఎవరికి కూడా డ్రీమ్స్ అంటే ఇది అని పక్కాగా చెప్పింది లేదు. ఇప్పుడు కూడా ఎవరు చెప్పింది లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఇది ఇండివిజువల్గా మారుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఒక ఇదా అని చెప్పి స్టడీ చేసి సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొంచెం చదువుకొని ఈ పర్టికులర్ బ్రెయిన్లో ఉన్న ఏ పర్టికులర్ బ్రెయిన్లో పార్ట్లో ఇది పర్టికులర్ వస్తుంది అనేది వాళ్ళు చదివి కొంచెం తెలుసుకుని చెప్తున్నదే. ఒక థియరీయే ఇది కూడా, ఒక ప్రాక్టికల్గా ప్రూవ్ చేయలేము. ఇది మనం కలగంటూ ఉంటే దాన్ని దాన్ని ఇమేజ్ తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేయలేరు కదా. సో ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. బట్ థియరిటికల్గా ఇదంతా చదివి చెప్పింది మాట సైంటిస్టులను, డాక్టర్లు అందరూ కూడాను. ఆ తర్వాత మనకి డిసప్పాయింట్మెంట్స్ గురించి మళ్ళీ బ్యాక్కి వెళ్తే, లైఫ్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్లో డిసప్పాయింట్మెంట్ అవుతారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ గురించి. ఆ తర్వాత ఇలా డిసప్పాయింట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మీరు పడుకున్నప్పుడు ఏదో టైంలో మీ ఎంత డిసప్పాయింట్మెంట్ అయినా సరే ఎప్పుడో పడుకుంటారు కదా. పడుకోను అనేది కాన్సెప్ట్ లేదు ప్రతి మనిషిను. సో ఆ పడుకునే టైంలో మీకు ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ని ఎలా క్రియేట్ చేస్తుందంటే, నీ బ్రెయిన్ నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి బయట ప్రపంచంలో నీ డ్రీమ్లో అయినా సరే నీకు సక్సెస్ని చూపించడానికి, నీకు సక్సెస్ అయిన డ్రీమ్స్ని తెప్పించే అవకాశం వస్తుంది. దాంతో నువ్వు లేవగానే నీకు కొత్త ఫీలింగ్ వస్తుంది. అరే అవును కదా, ఇలా బాగుంది కదా. నీకు ఇన్ రియల్ లైఫ్ యు ఆర్ లిటిల్ డల్, సాడ్, డౌన్, నీకు ఈ డ్రీమ్లో రావడం వల్ల అది కూడా నీ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వడం వల్ల, సో బ్రెయిన్ యొక్క కేపబిలిటీ అది, బ్రెయిన్ యొక్క గొప్పతనం అది. ఆ డ్రీమ్ నీకు అలా ఇచ్చి నిన్ను కొంచెం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది నీ బ్రెయిన్. సో మెంటల్గా మైండ్ని న్యూట్రలైజ్ చేయడానికి, నీ మెంటల్ బ్యాలెన్స్కి అదంతా హెల్ప్ అవ్వడానికి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి మనిషికిను. అది గుర్తుంచుకుని దాన్ని రీకాల్ చేసుకుని దాని గురించి ఆనందపడుతూ ఉంటే యూ విల్ బీ రియల్లీ హ్యాపీ అనమాట. ఆ తర్వాత న్యూ స్కిల్ ఏదైనా సరే నువ్వు నేర్చుకుంటున్నా సరే, అంటే ఇప్పుడు నువ్వు కొత్తగా కోడింగ్ స్టార్ట్ చేసావో, లేకపోతే కొత్తగా బైక్ స్టార్ట్ చేసావో, కొత్తగా కార్ నడపడం స్టార్ట్ చేసావో, నీకు నీవు రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. సో పడుకునేసరికి నీ బ్రెయిన్ కూడా ఇంకా అది ఆలోచిస్తూ ఉంటుంది. సో దాంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ని అవి నీకు మళ్ళీ గుర్తు చేయడానికి, లేపడానికి అవి నీకు ఒక తడుతూ ఉంటుంది మాట బేసిక్గా నీ డ్రీమ్స్లో కూడాను. నువ్వు రోజంతా చేస్తున్నావు కాబట్టి నీ సబ్ కాన్షియస్ మైండ్ అది ఖాళీగా ఉండకుండా ఆ టైంలో కూడా పని చేస్తూ ఉంటుంది. ఆ టైంలో పని చేయడం వల్ల నువ్వు దేని గురించిన ఆ రోజు 2 రోజులు 3 రోజులు ఏదైతే నువ్వు చేసావో రెగ్యులర్గా ఆ పర్టికులర్ టాపిక్స్ మీద నీకు డ్రీమ్స్ రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది నీ బ్రెయిన్.
ఆ తర్వాత ఇప్పుడు కథలు రాసుకున్న వాళ్ళకి, నాలాంటి వాడికి, నేను నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. నాకు చాలా స్టోరీస్ కూడా నాకు పడుకున్నప్పుడే నాకు నిజంగా వస్తాయి కళలో. నేను ఇది ఆ పాడ్కాస్ట్లో కూడా ముందు 2-3 సార్లు చెప్పాను. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ మీరు 2021 ఆ టైంలోకి వెళ్తే నాకు కొన్ని పాడ్కాస్ట్లు నేను చెప్పాను, ఇది నాకు డ్రీమ్ వచ్చింది ఈ స్టోరీ అని చెప్పి. అందులో నాకు బాగా గుర్తున్న స్టోరీ నాని అనే స్టోరీ. మీకు గుర్తుందో లేదో, సీజన్ 1 ఎపిసోడ్ 3 అనుకుంటా 4. సో అందులో మీకు ఇది మెయిన్ పాయింట్, డ్రీమ్ అనేది కూడా మెయిన్ పాయింట్ అందులో. సో నాకు నిజంగా డ్రీమ్ వచ్చింది ఆ స్టోరీ మొత్తం, ఆల్మోస్ట్ స్టోరీ అంతా వస్తే దాన్ని బట్టి నేను స్టోరీ రాసి దానికి కొన్ని యాంగిల్స్ అన్ని టచ్ చేశాను. నాకు అలాగే ఇప్పుడు కూడా చాలా స్టోరీస్ అవి కళలు అవన్నీ వస్తుంటాయి కళలోకి. ఆ వచ్చిన కళని నేను డెవలప్ చేస్తూ ఉంటాను, ఆ వచ్చిన పాయింట్లు అవన్నీ. ఇప్పుడు కూడా నేను రాయలేకపోతున్నాను, కానీ నాకు ఇంకా 3-4 స్టోరీలు నా మైండ్లో అలా ఉన్నాయి చిన్న ప్లాట్ల పరంగాను. దాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు కూర్చొని రాసుకుంటే. యాజ్ ఎ సైడ్ నాకు అసలు టైం లేదు రాయడానికి, అందుకని నేను ఇలాంటి టాపిక్స్ అని చెప్తున్నాను. సో అలాంటివి అలాంటి స్టోరీస్ రాసే వాళ్ళందరికీ కూడా స్టోరీస్ వస్తూ ఉంటాయి, కొన్ని ప్లాట్లు చిన్నవి, అవి డెవలప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పోయమ్స్, పద్యాలు రాస్తున్న వాళ్ళందరికీ కూడా పోయమ్లు, పద్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోడింగ్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, రోజంతా కోడ్ చేస్తున్నారు అనుకోండి, డెవలపర్స్ వాళ్ళందరికీ కూడా కోడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వేరే వాళ్ళకి ఇప్పుడు ఎలా అంటే, మీరు ఏ పని అయితే ఇష్టంగా చేస్తున్నారో ఆ పనిని మీరు ఎక్కువగా చేస్తూ ఉంటే కనుక మీకు పడుకున్నాక మీ డ్రీమ్లో అవి వచ్చే అవకాశం ఉంటుంది కల్లో. సో అంతేగాని అరే నాకు చెడు జరిగింది డ్రీమ్లో, ఇప్పుడు మీరు కారు నడపడం నేర్చుకుంటున్నారు, కారు ఏమో గుద్దేశారు కల్లో, ఇప్పుడు దానివల్ల నాకు చెడు జరిగింది అంటే మీకు చెడు జరుగుతుందా లైఫ్లో అంటే లేదు. డ్రీమ్కి రియాలిటీకి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు మీ డ్రీమ్లో మీకు నచ్చిన అమ్మాయిని ఆర్ మీకు నచ్చిన హీరోయిన్ని మీరు ఏదైనా చేయొచ్చు, బట్ రియాలిటీలో అది జరుగుతుందా అంటే జరగదు. ఓకే, అది మీ డ్రీమ్ అంతే. సో దానికి దీనికి సంబంధం లేదు. అందులో చెడు జరిగిందని ఇక్కడ బయట చెడు జరగడం అనేది జరగదు, అందులో మంచి జరిగిందని బయట మంచి జరుగుతుంది అనేది లేదు. ఇట్స్ లైక్ ఏ హ్యాపీగా మీరు లేస్తున్నారా లేదా మార్నింగ్ అనేది మెయిన్ పాయింట్ మీరు డ్రీమ్ వచ్చిన తర్వాత. సేమ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, అసలు చాలామందికి కొన్ని కళలు రిపీటెడ్గా వస్తాయి. దీనివల్ల కూడా ఏమీ సైంటిఫిక్గా ఏమీ లేదు, ఎందుకు రిపీటెడ్గా వచ్చింది, ఇది రిపీటెడ్గా 3-4 సార్లు వస్తే నిజంగా అయిపోతుందా, లేదు. కొన్ని డ్రీమ్స్ అలా వస్తుంటాయి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. ఐ రియలీ లవ్ అసలు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కాన్సెప్ట్ అనేది అసలు చాలా బాగుంటుంది తెలుసుకోవడానికి. సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, మీరు పడుకున్నాక వీడు దేని గురించి ఆలోచిస్తున్నాడని ఆబ్వియస్లీ నీ బ్రెయిన్కే తెలుస్తుంది. నీ బాడీలో ఉన్న ఏ పార్ట్కి తెలియనంత నీ బ్రెయిన్కే తెలుస్తుంది నీ గురించి. సో నీ బ్రెయిన్ ఎక్కువ దేని గురించి ఆలోచిస్తుందో దానిలో ఉన్న కొన్ని టాపిక్స్ని తీసుకుని నీకు పడుకున్నాక బాడీ పడుకున్న వెంటనే ఏమవుతుందంటే, మన కాళ్ళ దగ్గర నుంచి మన ఫస్ట్ రిలాక్సేషన్ పాయింట్ ఎప్పుడైనా సరే నీ లెగ్ కనుక సరిగ్గా రిలాక్సింగ్గా లేకపోతే నీకు నిద్ర పట్టదు. అంటే నీ కాళ్ళలో పెయిన్ ఉన్నా సరే, నీ కాళ్ళల్లో నొప్పులు ఉన్నా సరే, నీ కాళ్ళ మీద దోమలు కుడుతున్నా సరే నీకు నిద్ర పట్టదు. ఫస్ట్ నీ బాడీ రిలాక్స్ అవ్వాల్సిన పార్ట్ ఏదైనా ఉందంటే కాళ్ళు, బ్రెయిన్ కూడా కాదు. నువ్వు పడుకునేడానికి నీ కాళ్ళు రిలాక్సింగ్ ఉంటే అక్కడి నుంచి నెమ్మదిగా మసిల్స్ అవన్నీ అలా వెళ్ళి లాస్ట్కి బ్రెయిన్. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఉంటావు. పడుకున్న వెంటనే ఎవరు గురకపెట్టాడు పడుకున్న ఇలా నిమిషానికే. సో ఈ కాళ్ళ దగ్గర నుంచి నెమ్మదిగా అంతా వెళ్ళి రిలాక్స్ అవుతావు కదా. సో దానికి స్టేజెస్ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ మనం లైట్ స్లీప్లోకి వెళ్తాం. ఈ లైట్ స్లీప్లో ఏమవుతుందంటే, మనకి తెలుస్తుంది చుట్టుపక్కల ఏమవుతుందో తెలుస్తుంది, కానీ మనం కళ్ళు తెరవము, మామూలుగా పడుకుంటాము. ఇంకొకసేపు అలా ఉంటే మనం నెక్స్ట్ లో హార్ట్ బీట్ అదంతా అవుతుంది. తర్వాత మసిల్స్ అన్ని నెమ్మదిగా రిలాక్స్ అవుతాయి. ఇంకా కాసేపు అయ్యాక ఇంకా మోర్ రిలాక్స్ డీప్ స్లీప్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత మనకి డ్రీమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ఏంటంటే యూ కెన్ స్టిల్ హ్యావ్ ది లూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ గురించి కూడా చెప్తాను మీకు దీని తర్వాత మీకు. సో మొత్తం ఈ 4 స్టేజెస్లో లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ మీకు రెమ్ స్టేట్ అంటారు, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇక్కడ మీకు కళ్ళు కూడా కదులుతూ ఉంటాయి, కానీ మీరు డీప్ స్లీప్లో ఉంటారు. బయట ఇప్పుడు నేను మీరు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఎవరైనా చూసడం కొన్ని కళ్ళు కదుపుతున్నాడు అయితే లేచిపోతాడని చెప్పి లేపేస్తుంటారు జనాలు కొంతమంది. అది తప్పు. ఆ డీప్ స్లీప్లో ఉన్నా సరే కళ్ళు కొంచెం కదుపుతూ ఉంటాడు, ఎందుకంటే వాడికి కళ వస్తుంది. అక్కడ వాడి కళ రావడం వల్ల ఏమవుతుందంటే మన కళ్ళు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి చిన్న పిసరు. ఆ కళ్ళు అంటే కళ్ళుగుడ్లు అవి మూవ్ అవుతూ ఉంటాయి బయట నుంచి చూస్తే మీరు. సో ఈ డ్రీమ్ స్టేట్లో ఉండగా మీ కళని మీరు ఎంజాయ్ చేస్తున్నారో ఏదో మీ కళ నడుస్తుంది మీ మైండ్లో. ఆ కళ ఎలా అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది కూడాను. సో ఈ స్టేట్లో మీరు మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయిపోయి హార్ట్ బీట్ లోలో ఉండి మీరు మొత్తం అంతా మసిల్స్ అని రిలాక్స్ అయినప్పుడు అప్పుడు మీకు ఈ డ్రీమ్స్ అనే స్టేట్లోకి వెళ్తారు. అప్పుడు వస్తుంది. ఆ తర్వాత నుంచి మీరు ఏ డ్రీమ్ అనేది మీ ఇష్టం, ఇంకా అది మీ ఊహగా వదిలేస్తుందని ఏమొస్తుంది అనేది. చాలామంది
రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే ఈ 4-5 కేటగిరీలు ఆఫ్ డ్రీమ్స్ ఉన్నాయి వాళ్ళకి రెగ్యులర్గా కనిపించి వచ్చేవి డ్రీమ్స్. ఒకటి ఏంటంటే ఫాలింగ్, పడిపోతున్నట్టు, ఎక్కడి నుంచో పడిపోతున్నట్టు. దీనికి సైంటిఫిక్గా వాళ్ళు కొంచెం ఈ సైకియాట్రిస్టులు వీళ్ళందరూ చదివింది ఏంటంటే ఇలా పడిపోతున్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే ముందు రోజు ఏం ఆలోచించారు అనేది వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ముందు రోజు అందరూ పడిపోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ ఫియర్, ఏదో ఒక భయం వాళ్ళకి ఉంది, దానివల్ల అది ఆలోచిస్తూ పడుకున్నారు. అందుకని వాళ్ళకి ఫాలింగ్ అనే డ్రీమ్ ఎక్కువగా వస్తుంది అనమాట ఆ రోజు రాత్రి. ముందు రోజు ఏదైతే అవుతుందో, ఏదో ఆలోచించి పడుకుంటున్నావో నిజంగా నీ డ్రీమ్ మీద అది ఇంపాక్ట్ ఉంటుంది. అది నేను నమ్మగలను, ఎందుకంటే నాకు తెలుసు దాని గురించి. ప్రాక్టికల్గా కాదు, నాకు నా అనుభవంలో చెప్తున్నాను, అది నిజం. ఆ తర్వాత చేజింగ్, ఏదో వెంట పెడుతున్నట్టు, పాము, కుక్కో, ఏనుగో ఏదో ఒకటి వెంట పెడుతున్నట్టు మిమ్మల్ని. అండ్ ఈ డ్రీమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఉండవు. ఏది నీ కలర్ వచ్చేసి 4K వ్యూలోను, విజన్లోను వాటిలో ఏమి ఉండదు. హెచ్డీలో కాదు కదా, మొత్తం బ్లర్రీ విజనే ఉంటుంది మ్యాక్సిమం. క్లియర్గా అరే చాలా క్లియర్గా ఉందిరా అని అనుకుంటాం, కానీ ఇట్స్ ఆల్ బ్లర్డ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ మోస్ట్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ కొంచెం గ్రే అండ్ బ్లాక్లోనే ఉంటుంది. అండ్ కొంతమంది మొహాలు కూడా మనకు తెలియదు, వాళ్ళ మాట బట్టో లేకపోతే వాళ్ళు చేస్తున్న పర్టికులర్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టో మనకు తెలియాలి. కానీ జనరల్గా వాళ్ళు ఎవరో కూడా మనకి అంత ఈజీగా తెలియదు. మన డ్రీమ్లో నువ్వు నీ గురించి తెలుసు, అప్పుడప్పుడు నీ డ్రీమ్లో నువ్వు కూడా ఉండవు, ఎవరో ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ డ్రీమ్స్. ఆ తర్వాత చేసింగ్, కుక్కలు అవి వెంటపడడం. చేసింగ్ అనేది కూడా ఏంటంటే ద మీనింగ్ యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆ ప్రాబ్లం ఫిక్స్ చేయకుండా నువ్వు ఏదో ప్రాబ్లం నుంచి రన్ అయిపోతున్నావు అనే మీనింగ్ తోటి నీకు చేసింగ్ అనే డ్రీమ్స్, ఏదో నేను తరుగుతుందనే ఒక డ్రీమ్ వస్తుంది అని చెప్తున్నారు బేసిక్గా. ఆ తర్వాత పళ్ళు ఊడిపోవడం అనేది ఇంకో డ్రీమ్. ఈ పళ్ళు ఊడిపోవడం అనేది ఈ డ్రీమ్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని విన్నాను అనమాట నేను కూడాను దాని గురించి. ఈ పళ్ళు ఊడిపోతున్న డ్రీమ్ ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మాట్లాడదాం అనుకుంటారు, ఆ టైంలో మాట్లాడలేరు, నిజంగా పళ్ళు ఊడిపోతుందా అనుకుంటారు. ఆ తర్వాత పళ్ళు గట్టిగా లాగేస్తున్నట్టు, ఎవరో ఇంకా మీరు నోరు ఇప్పితే పళ్ళన్నీ ఊడిపోతాయేమో అన్నట్టు, ఇలాంటి డ్రీమ్ అన్నమాట. అలా వస్తుంది మీకు అలా. ఇది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. బీట్ మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఆఫీస్లో మీ జాబ్ మీద సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సమ్ సెక్యూరిటీ రిలేటెడ్ మీకు ఫీలింగ్ ఉండిపోయి పడుకోవడం వల్ల మీకు ఇలాంటి పళ్ళు ఊడిపోవడం అనేది డ్రీమ్ రావచ్చు. ఆ తర్వాత చచ్చిపోవడం. ఇది ఎలాగైనా జరగచ్చు. మీరు కొత్తగా కారు నేర్చుకున్నారనుకోండి, కారు నడుపుతున్నారనుకోండి, మీకు కల వస్తుంది కారులో వెళ్తూ ఉండడం. సడన్గా ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఆ డ్రీమ్ ఎలా వస్తుందంటే కారులో నెమ్మదిగా వెళ్తూ కంట్రోల్ తప్పేస్తుంది కారు. కంట్రోల్ చేయలేకపోతుంటాం. కల్లో కూడాను వీ వాంట్ టు కంట్రోల్ ద కార్, బట్ కల్లో ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేయనివ్వదు మిమ్మల్ని కార్ను. ఎందుకంటే మీకు భయం అనేది చిన్నది ఉంది. కార్ని ఎక్కడో మరి రెగ్యులర్గా డ్రైవ్ చేసినప్పుడైనా ఏదైనా ఆలోచిస్తున్నా సరే, ఏదో ఒక నన్ను కంట్రోల్ చేసేస్తుంది, నా లైఫ్ నా కంట్రోల్లో లేదు అని మీకు ఏదో ఫీలింగ్ ఉండడం వల్ల మీరు కంట్రోల్ తీసుకుందాం అనుకున్న టైంకి అది కంట్రోల్లో ఉండట్లేదు. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ మీతో ఆడుకుంటుంది బేసిక్గా ఆ డ్రీమ్లో. అక్కడ ఏంటవుతుందంటే మీరు వెళ్ళి టప్పని దేనికో గుద్దేస్తారు. గుద్దేసిన తర్వాత మీకు అర్రే ఇంకా మీకు డ్రీమ్ ఏం రాదు, ఆగిపోతుంది. మీరు కళ్ళు తెరిచేస్తారు. కళ్ళు తెరిచి అమ్మయ్య బతికే ఉన్నాను కదా, కలే కదా అని చెప్పి మళ్ళీ పడుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఒక స్టాప్ పాయింట్కి వెళ్ళిపోయింది బేసిక్గా. ఎలా అంటే గుద్దేసింది అంటే మీరు చచ్చిపోయారు అంటే దాని మీనింగ్ ఏంటి? మీ బ్రెయిన్ పనిచేయట్లేదు. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలో మీ బ్రెయిన్ తెలియదు కదా ఆబ్వియస్లీ. సో దానివల్ల మీరు ఏం చేయాలంటే మీరు కళ్ళు ఓపెన్ చేస్తారు. కళ్ళు ఓపెన్ చేస్తే ఇదంతా కాలేనా, సరే అయితే మళ్ళీ పడుకుందాం అని చెప్పి బ్యాక్ వెళ్తారు. ఇది పర్టికులర్గా డైయింగ్ అనే డ్రీమ్లో ఇది చాలా కామన్ సినారియో అన్నమాట. అందరూ లేస్తారు, లేచి మళ్ళీ 10 seconds మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ బ్యాక్ వెళ్తారు, మళ్ళీ ఇంకో డ్రీమ్లోకి వెళ్తారు ఇమీడియట్గా. ఇదంతా వెంటనే అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక ఫేమస్ డ్రీమ్ అందరికీ నేను చాలా ఫ్రీక్వెంట్గా విన్నది అండ్ నాకు కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంది ఎగ్జామ్ అనేది కూడా సేమ్ రిలేటెడ్ టు చేసింగ్ డ్రీమ్ లాంటిదే. సంథింగ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ అనమాట. ఏదో ఒక పాయింట్ మనం నిజంగా ఎగ్జామ్ అయినా అవ్వచ్చు. చదువుతున్న వాళ్ళకి ఎగ్జామ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. నాకు కూడా అప్పట్లో వచ్చేవి. అవి ఎందుకు వచ్చేవంటే బేసిక్గా వాళ్ళ సైంటిఫిక్గా ఆర్ థియరిటికల్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే యూఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ యువర్ ఎగ్జామ్. మీరు ఏదో ప్రిపేర్ అయిపోదాం అనే టాపిక్తో మీరు ప్రిపేర్ అవుతున్నారు, కానీ యూఆర్ నాట్ స్టిల్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రిపరేషన్. అందుకని మీకు కళ్ళు ఎగ్జామ్ వస్తుంది, అది ఫెయిల్యూర్గా ఉంటుంది 99%. ఆ ఎగ్జామ్ మీరు సక్సెస్ అయిపోయినట్టు ఉండదు ఎగ్జామ్లో డ్రీము. సో అది అలా చూపించడం వల్ల మీకు మీ ఇండైరెక్ట్గా మీ బ్రెయిన్ మీకు ఏం చెప్తుందంటే యూఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్ అని చెప్తుంది అనమాట. అది మీకు తెలుసు, బట్ యూఆర్ నాట్ ఓపెనింగ్ ఇట్ అప్ అంతే. సో ఎగ్జామ్ అనేది కూడా వస్తుంది. అండ్ చదువు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ అనే డ్రీమ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, దో దే ఆర్ నాట్ స్టడీయింగ్ ఆర్ ఎనీథింగ్.
దాని మీనింగ్ మీరు ఎగ్జామ్ కాలేజ్ గురించి కాదు. దట్ మీన్స్ దట్ రేపు ఏదో ఆఫీస్లోనో లేకపోతే ఏదైనా క్లయింట్తో మీటింగ్లో యూఆర్ నాట్ ప్రిపేర్ టు టాక్ టు దెమ్. మీరు ఏదో డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ ఏదో ఇవ్వాల్సిందే, మీరు ప్రిపేర్ చేసుకోలేదు సరిగ్గా, మీకు ఏదో చిన్న భయం ఉంది లోపల, రేపు అడిగితే ఏం చెప్పాలి క్వశ్చన్ అని. అలాంటి భయం ఉన్నప్పుడల్లా మీకు ఎగ్జామ్ అనేది డ్రీమ్ మీకు బ్రెయిన్లోకి వచ్చి మీ కళ్ళలోకి వచ్చి మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. అరే రేపు నువ్వు ప్రిపేర్ అవ్వలేదరా, తొందరగా వెళ్ళి ఆ పనిలో చూడు అని మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది మీ బ్రెయిన్. విచ్ ఈజ్ వాట్ మన మనసాక్షి చెప్పాలి కదా, మనం రేపు మీటింగ్ ఉంటే ఇవాళ మనం చేయట్లేదంటే. కానీ ముందు రోజే మనకి రాత్రి వచ్చి ఆ కళలా చెప్తుంది. ఆ తర్వాత ఇంకొక ఫేమస్ డ్రీమ్ ఏదైనా ఉందంటే అది ఫ్లయింగ్. ఫ్లయింగ్లో 2 ఉన్నాయి, ఒకటి హ్యాపీ, ఇంకొకటి సాడ్. మీకు గాలిలో ఎగిరిపోతున్నట్టు కనుక కల వస్తే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదో చాలా హ్యాపీగా ఉండి పడుకున్నారు రాత్రి, లేకపోతే మీరు చాలా సాడ్గా అంటే ఏదో దరిద్రం జరిగి మీరు పడుకున్నారు రాత్రి. దానివల్ల మీకు ఈ ఫ్లయింగ్ అనే డ్రీమ్ వస్తుంది జనరల్గా. ఆ తర్వాత ఇంకొక డ్రీమ్ ఏదంటేనా ఉందంటే మీ పార్ట్నరు వేరే వాళ్ళతోటి ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే డ్రీమ్ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎప్పుడు వస్తుంది అంటే పర్టికులర్గా వెన్ యూ డోంట్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్. మీకు మీ పార్ట్నర్ మీద డౌట్స్ ఉండి, మీకు ఏదో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లాంటిది ఏదైనా ఉండి, అరే ఏం తప్పు చేస్తున్నారా ఏంటి, నా పార్ట్నరు అమ్మాయిని అబ్బాయిని అవ్వచ్చు, సో వాళ్ళు ఏంటి నాతో మాట్లాడట్లేదు ఈ టైంలో అంటే, వాళ్ళు ఫోన్ ఎత్తలేదంటే అనుకుంటే మీరు పడుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరితో ఏదో చేస్తున్నారు అన్నట్టు మీకు కలర్ వచ్చే అవకాశం ఉంటుంది బేసిక్గా. అంటే వాళ్ళు అక్కడ చేస్తున్నారని కాదు, నీ థింకింగ్ అలా ఉంది అంతే. తర్వాత ప్రెగ్నెన్సీ డ్రీమ్స్, దీని గురించి నాకు తెలియదు, బట్ నేను ఎక్కువగా విన్నది ఏంటంటే కొంతమందికి వాళ్ళు ప్రెగ్నెంట్ అయినట్టు కళలు గట్టా వస్తాయంట. ఆ తర్వాత యూత్ డ్రీమ్స్, దీని గురించి ఇందాక చెప్పాను కదా నేను, ఫర్బిడెన్ డిజైర్స్ అని. ఈ ఫర్బిడెన్ డిజైర్స్ వాటి గురించిలో ఈ యూత్ డ్రీమ్స్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు వయసులో ఉన్నప్పుడు బేసిక్గా అంటే 15 నుండి ఆర్ 16-17 నుండి ఆల్మోస్ట్ 30 వరకు ఆల్మోస్ట్ మీకు ఈ యూత్ డ్రీమ్స్ అనేవి వస్తాయి. దీన్ని వెట్ డ్రీమ్స్ అని కూడా అంటారు. ఇది మీనింగ్ ఏంటంటే మీకు ఇష్టమైన హీరోయిన్ కానీ హీరోని కానీ ఎవరైనా తలుచుకొని మీరు బాగా వాళ్ళని తలుచుకుని పడుకుంటే వాళ్ళని మీరు ఏదో చేస్తున్నట్టు కలర్ రావడం వల్ల మీకు ఈ యూత్ డ్రీమ్స్ అని అంటారు బేసిక్గా. తర్వాత ఇంకొక మేజర్ డ్రీమ్ అందరికీ ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటంటే పారాలిసిస్. అంటే వాళ్ళకి ఈ డ్రీమ్ ఎలాంటిదంటే నేను మీకు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇది ఈ పారాలిసిస్ అనే డ్రీమ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎలా వస్తుంది అంటే మీరు పడుకుంటారు, కళ వస్తూ ఉంటుంది, కళ్ళలో సమ్ ఆబ్జెక్ట్ని మీరు మూవ్ చేయాలి. కళ్ళలో ఏదైనా ఒక పెన్ పట్టుకోవాలన్నా లేకపోతే డోర్ ఓపెన్ చేయాలన్నా సరే, బట్ మీరు ఆ టైంలో మీ చెయ్యి మూవ్ అవ్వదు. ఆ కల్లో నేను చెప్తున్నాను, మీ బయట ప్రపంచం గురించి కాదు, మీ బయట కల్లో అసలు మీరు చెయ్యి మూవ్ చేయలేరు. కల్లో ఉన్న మీ క్యారెక్టర్ మాట్లాడలేడు, నడవలేడు. అసలు ఏంట్రా ఎందుకు మీరు అనుకుంటారు. మీ బ్రెయిన్కి తెలుసు కదా మీరు చేయగలరు, పరిగెట్టగలరు, ఆడగలరు, ఏదైనా చేయగలరు. కానీ మీరు అలా చేసేసరికి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మీ మైండ్ ఏంటంటదంటే, ఇదేంటి నేను చేయగలను కదా, ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పి యూ ట్రై టు మూవ్ యువర్ సెల్ఫ్. అంటే నిజంగా పడుకున్న మనిషి లేవడానికి ప్రయత్నించగలడు ఈ పర్టికులర్ పారాలిసిస్ వచ్చిన టైంలో. ఎందుకంటే మన బ్రెయిన్ ఏదో చేయడానికి ట్రై చేస్తుంది, బట్ చేయలేకపోతుంది. దానివల్ల మీకు కొంచెం ఈగో ఫీలింగ్ లాంటిది ఏదో వస్తుంది, నేను ఎందుకు చేయలేను అన్నట్టు మీరు నిద్రలోంచి లేచే అవకాశం కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ పారాలిసిస్ డ్రీమ్లో మీకు అది అవకాశం ఉంటుంది. ఇవి మేజర్గా మనకి వచ్చిన డ్రీమ్స్ రిలేటెడ్. ఇదంతాను డ్రీమ్స్ రావడం మంచిదే, ఇది చెడ్డతని ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. అది చెడ్డ డ్రీమ్ అయినా సరే రావడం మంచిదే, బికాజ్ మీ మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ డ్రీమ్ అనేది. మీరు ఎంత బాగా పడుకుంటే, మనిషి ఎంత బాగా పడుకుంటే అంత మంచి కళలు వస్తాయి. కనీసం 5-6 కళలైనా రావాలి, వస్తాయి అని అంటున్నారు జనరల్గా. నాకు 5-6 తెలియదు, కానీ 2-3 అయితే డెఫినెట్గా వస్తాయి ఎవ్రీ నైట్ నేను పడుకున్న కాసేపటికే. సో అండ్ ఇంకోటి ఏంటంటే 8 hours స్లీప్ కావాలంటారు. మంచిగా పడుకుంటే మనకి 8 hours స్లీప్లో మంచిగా డ్రీమ్స్ వస్తాయి. అది ఇదే 8 hours పడుకున్న నిజంగా అదృష్టవంతుడు నా ఉద్దేశంలో. 8 hours నేను ఎప్పుడు పడుకున్నాను లాస్ట్లో నాకు కూడా గుర్తులేదు, బట్ ఇట్ విల్ బీ రియలీ నైస్. 8 hours స్లీప్ కనుక మీకు దక్కుతూ ఉంటే కనుక, డ్రీమ్స్ వస్తూ ఉంటే కనుక, యు ఆర్ లివింగ్ హ్యాపీలీ. నాకు తెలిసి మీకు ఇంకా ఎక్కువ ఆలోచించి కష్టాలు ఏవి తెచ్చుకోకూడదని నా ఉద్దేశం. కళలు అనేవి అందరికీ వస్తాయి, అందరూ కంటారు, అందరికీ గుర్తుండవు. గుర్తున్న వాళ్ళకి కూడా మళ్ళీ గుర్తుండే అవకాశం ఉండదు. అంటే వాళ్ళు ఓకే ఈ కళ గురించి ఒకసారి మాట్లాడారు అనుకోండి ఎవరితోనే సరే, ఒకసారి అయిపోయిందా, రెండోసారి మళ్ళీ మూడోసారి మీరు దాని గురించి పెద్దగా డిస్కస్ చేయరు. ఎందుకంటే ఇట్స్ నాట్ రియల్ అని మీకు అర్థమైంది కదా బయటకు వచ్చాక. సో అందుకని మీరు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయరు. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రీమ్స్ అన్నీ కూడా బ్లర్రీగానే అండ్ గ్రేగానే ఉంటాయి. కలర్ఫుల్ డ్రీమ్స్ అనేవి కూడా ఉండవు. గుడ్డి వాళ్ళు కళలు కంటారా అంటే కళలు కంటారంట, వాళ్ళు కూడా కళలు అనేది కనగలరంట వాళ్ళు కూడాను. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్.
జంతువులు కలగంటాయా అంటే ఎస్, కలలు కంటాయి. కొన్ని జంతువులు బాగా పడుకునే జంతువులు ఏవైనా సరే కలలు కంటాయంట. సో వాటికి కూడా మనకి అబ్జర్వ్ చేస్తే వీడియోల్లో మీరు ఎక్కడైనా చూస్తే యూట్యూబ్లో గట్టా పడుకున్నవి అవి కూడా చేతులు అవి ఆడించడం, మధ్యగా నవ్వుతూ ఉండడం అంటారు. పిల్లలు కలగనరా లేదా అంటే ఎస్, పుట్టిన పిల్లవాడు కూడా కళలు వాళ్ళు కూడా వస్తాయి. అందుకే వాళ్ళు నిద్రలో నవ్వడము, చేతులు ఊపడము, కాళ్ళు ఊపడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా కళలు వస్తాయి. సో కళలు అనేవి చాలా కామన్. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. అండ్ అది చెడ్డది మంచిది అనేది ఏం కాన్సెప్ట్ లేదు దానికి. అలా అని చెప్పి మూఢనమ్మకాలు కూడా లేవు. అంటే పాము వచ్చినట్టు ఇది చెయ్యాలి, ఎలాగొచ్చిందంటే ఇది చెయ్యాలి, కళ్ళలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనకి మంచిదా చెడు, ఇదంతా కూడా మనం పెట్టించుకున్నదే. కళ అనేదే చాలా మందికి తెలియంది. అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు పూర్వం ఎవరైనా మన తాతలు ఎవరైనా సరే కళ్ళలో మా నాన్న కనిపించడానికి అన్నారు అనుకోండి, అండ్ నెక్స్ట్ డే ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ఓకే నాన్న కనిపిస్తే మంచి జరిగింది, అందుకే నాకు మంచి జరిగింది అని చెప్పి 10 మంది చెప్పారనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ నాన్న కలుసుకుని పడుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా నాన్న కళ్ళలోకి వచ్చిన వెంటనే నెక్స్ట్ డే ఏదో మంచో చెడు ఏదో జరుగుతుంది కదా, మన కళ్ళు తెరవడం మంచి జరగడం అన్నట్టు నెక్స్ట్ డే. అలాంటిది వాళ్ళు ఏంటంటే మా నాన్న నాకు కనిపించండి, నాకు అందుకే ఈరోజు ఇది జరిగింది. ఇది ఈ తర్వాత వచ్చినవి నేను ఇలాంటివే. పాము కనిపించింది అనుకోండి, అమ్మో నీకు పాము కాడితే ఏదో ఉంది, వెంటనే గుడికి వెళ్ళిద్ది అని, అదేమీ లేదు. ఎప్పుడో ఎవరికో పాము కనిపించి ఉంటుంది కళ్ళలో, వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు అప్పట్లో పాములు అన్నీ కూడా మన చుట్టూ తిరిగినవే, ఒక కాటేయడం ఏదో జరుగుంటుంది. అమ్మ పాము కనిపిస్తే పాము కాటేసేస్తుంది, ఏనుగు కనిపిస్తే ఏనుగు వచ్చి కుమ్మేస్తుంది, ఇలాంటివన్నీ మనం పుట్టించుకునేవి. ఎందుకంటే కళల గురించి తెలిసిందే రీసెంట్గా, కళల గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అలానే కళల గురించి ఇదంతా కూడా థియరిటికల్, ఇంకా ప్రాక్టికల్గా ఎవరు ప్రూవ్ చేయలేంది. సో ఇలాంటి వాటి మీద మూఢనమ్మకాలు మాత్రం మీరు నమ్మకండి, పట్టుకోకండి, అవన్నీ లైట్. ఇవి మేజర్ కాన్సెప్ట్ డ్రీమ్స్ గురించి. నేను నా స్టోరీస్ అవన్నీ కూడా మ్యాక్సిమం నాకు నేను ఏదైనా ఒక సినిమా చూసి పడుకుంటే ఆ సినిమా యొక్క పాయింట్ కూడా నాకు కళ్ళలోకి వేరే రకంగా వస్తుంది. దాన్ని బట్టి నాకు కొత్త స్టోరీ నేను క్రియేట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. అలానే నేను ఏదైనా సినిమాకి రేపు మంచిగా ఆతృతగా ఉన్నాను అనుకోండి చూడడానికి, ఆ రోజు రాత్రి పడుకుంటే నాకు డెఫినెట్గా ఆ సినిమాయే వస్తుంది, నాకు స్టోరీ అంతా ఏదో నేను రాసేస్తున్నట్టు, ఆర్ ఆ స్టోరీ ఇలా వచ్చింది అన్నట్టు. అది చెత్తగా ఉండదు జనరల్గా. నాకు ఆ కళ వచ్చిన స్టోరీ కూడా అప్పుడప్పుడు బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు కళ వచ్చిన స్టోరీయే బాగుంటుంది సినిమాకి వెళ్ళింది చూసిన దానికన్నా, బాగా డెవలప్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు తెలియదు మీరు ఎంతమంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లు ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేస్తారో తెలియదు, కానీ మీరు అవి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏదైనా కొని అరే రేపు ఇది ఎలాగైనా పెరగాలి అనుకుని పడుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మీకు అది కల్లోకి వస్తుంది. అది వచ్చి మీకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అది కల్లో మీకు మీ బ్రెయిన్ చెప్తుంది అనమాట. ఎందుకంటే దట్స్ వాట్ యూ వాంటెడ్ కదా. రేపు మీరు పెట్టిన డబ్బులు డబల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలి అనుకుంటే పడుకున్నారు మీరు. సో మీరు కల్లో మీ బ్రెయిన్ అది చెప్తుంది, ఓకే అవును వీటికి హ్యాపీనెస్ ఇవ్వాలి కదా అని చెప్పి అది ఏం చేస్తుంది, మీకు అలాంటి డ్రీమ్ని ఒకటి క్రియేట్ చేస్తుంది. అలాంటి డ్రీమ్ని క్రియేట్ చేసి మీకు ఆ పర్టికులర్ స్టాక్ని అదంతా కూడా పైకి వెళ్తున్నట్టు, మీకు డబ్బులు వచ్చేస్తున్నట్టు ఇలాంటి కలర్లన్నీ పుట్టిస్తాయి. ఇది చాలా కామన్ డ్రీమ్, ఇన్వెస్టర్స్కి అర్థమవుతుంది. ఆ తర్వాత నేను ఇందాక లూసిడ్ డ్రీమింగ్ అని చెప్పాను కదా. లూసిడ్ డ్రీమింగ్ అంటే బేసిక్గా మీకు ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది, మీ డ్రీమ్ని మీరు మౌల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు చాలా ఇష్టం. బికాజ్ నాకు కొన్ని డ్రీమ్స్ నేను మౌల్డ్ చేసుకుంటూ ఉంటాను, నాకు తెలుస్తుంది అరే నేను ఇలా స్టోరీని ఇలా మార్చుకుంటున్నాను డ్రీమ్ని అని. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ లూసిడ్ డ్రీమింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ నాకే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. యూ కెన్ మౌల్డ్ యువర్ ఓన్ డ్రీమ్. అంటే మీ స్టోరీని, మీ డ్రీమ్లో వచ్చిన క్యారెక్టర్స్ని, ఆ కథని, ఆ పర్టికులర్ సినారియోని, సీన్ని మీరు మీ బ్రెయిన్ మీకు ఇండైరెక్ట్గా దానికి సిగ్నల్స్ ఇస్తూ డైరెక్షన్ ఇస్తుంది, ఇండైరెక్ట్గా దానికి స్టోరీ అలుగుతుంది అన్నమాట ఆ పర్టికులర్ సినారియో, ఆ పర్టికులర్ సీన్లో. సో దాన్ని లూసిడ్ డ్రీమింగ్ అంటారు. అంటే ఏం జరుగుతుందో మీరు మీ అంతటి మీరు దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇదండి వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ దాని మీనింగ్లు, ఒక డ్రీమ్ అనేది ఎందుకు ఎలాగా అనే కాన్సెప్టు. సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ డ్రీమింగ్. ఇంకొక విషయం ఏంటంటే స్పాటిఫైలో వెంటనే మీరు ఆ బెల్ ఐకాన్ కొట్టండి, దానికి సబ్స్క్రైబ్ అవ్వండి, ఆ తర్వాత నాకు కమెంట్లు పెట్టండి. స్పాటిఫైలోనే వింటున్న వాళ్ళందరూ కూడా ఇంకా మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.